ఎస్ ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈరోజు వీడియోలో 1B మ్యాథమెటిక్స్ పేపర్ యొక్క ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి, ఆన్సర్స్ ఏ విధంగా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. మరొకసారి వినండి, ఆన్సర్స్ ఏ విధంగా రాస్తే స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్కు ఎన్ని మార్కులు ఉంటాయి అనేది క్లియర్గా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ పేపరు ప్లస్ ఆన్సర్స్ ఏ విధంగా మీకు సైడ్ బై సైడ్ మేము వీడియో చేయడం జరుగుతూ ఉంది. మీరు దీన్ని చూసి రాబోయే రోజుల్లో రాసే ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా మీరు స్టెప్స్ డివైడ్ చేసుకొని రిప్రజెంట్ చేసినట్లయితే, రాసినట్లయితే తప్పు లేకుండా, మిస్టేక్స్ లేకుండా రాసినట్లయితే మీకు 75కు 75 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ వీడియో మీకు ప్రత్యేకంగా, ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 75కు 75 మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కామెంట్లో చేయండి, 75 మార్క్స్ అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇలా రాసినప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే, చూడండి ఫస్ట్ క్వశ్చన్లో మీకు ఇక్కడ 1 మార్క్ వస్తుంది అన్నమాట. ఈ స్టెప్స్ రాసినప్పుడు 1 మార్క్, ఈ స్టెప్ రాసినప్పుడు ఇంకొక 1 మార్క్ వస్తుంది. ఓకే, ఇలా 2 మార్క్స్ మనకి ఇక్కడ అలాట్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఈ స్టెప్కు 1 మార్క్ అనమాట. చూడండి, ఈ స్టెప్కు 1 మార్క్, అట్లాగే ఈ స్టెప్ రాస్తే ఇంకొక 1 మార్క్, ఇలా సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి, మీ క్వశ్చన్స్ ఒకసారి ఇట్లా పెట్టేస్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సైమెంట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఆన్సర్స్ చూడండి. 2 స్టెప్స్, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఇలా ఫస్ట్ స్టెప్, ఇది వచ్చేసి సెకండ్ స్టెప్, ఇలా సెకండ్ స్టెప్ మనం రాసే 2 మార్క్, 1 మార్క్ 1 మార్క్ ఇలా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి, ఇలా రాసిన తర్వాత ఇలా రాస్తే ఇది 1 మార్క్, ఇక్కడికి రావాలి 1 మార్క్. అట్లాగే నెక్స్ట్ స్టెప్ రాసినప్పుడు 1 మార్క్, ఇలా ఫోర్త్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఆన్సర్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి, ఇలా మీకు ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇలా ఉంటుంది. చూడండి, కాస్త పెద్దగా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఈ 2 స్టెప్స్ వేస్తే మనకు 1 మార్క్ వచ్చేస్తాయి. ఇక్కడి వరకు థర్డ్ స్టెప్ కూడా వేయాలి. లేదు ఆల్టర్నేటివ్ మెథడ్, ఈ మెథడ్లో చేసినా కూడా దీనికి 1 మార్కు, దీని 1 మార్కు. మీరు నాకు వచ్చు కదండి, డైరెక్ట్గా మీరు స్టెప్ వేసి ఆన్సర్ ఇస్తే 1 మార్క్ తీసేస్తారు. కాబట్టి స్టెప్స్ ఖచ్చితంగా ఉండాలి, మార్క్స్ తీసేసడానికి అవకాశం ఉంది కాబట్టి. సో కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో కావాలి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సరు ఇలా స్టెప్ రాసి ఇలా రాస్తే 1 మార్కు 1 మార్కు. నెక్స్ట్ ఇలా లేదా ఈ మెథడ్లో రాసినా కూడా 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ క్వశ్చన్లో ఈ విధంగా మొత్తం రాసినట్టయితే మీకు 1 మార్క్ వస్తుంది. ఇలా రాస్తే 1 మార్క్. ఓకే, ఇది సెవెంత్ క్వశ్చన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, ఇలా రాస్తే 1 మార్క్, ఇలా రాస్తే 1 మార్క్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ తీసుకుందాం. నైన్త్ క్వశ్చన్లో చూడండి, ఇలా స్టెప్స్ వేస్తే 1 మార్క్, ఇలా స్టెప్స్ రాసి ఇలా వేస్తే 1 మార్క్, ఇలా 2 స్టెప్స్ అనమాట. ఓకే, అక్కడికి మనకు 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి, 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ విల్ గో టు ది షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనకు వెళ్ళినట్లయితే ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కదా. 5లో మీరు చూడండి, 5కు ఇక్కడ ఎన్ని ఉంటాయి, అన్ని 7 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాము. మీరు దీన్ని ఏ విధంగా రాయొచ్చు ఎట్లా అనేది ఒకసారి చూడండి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ కాబట్టి 4 మార్క్స్ ఎలా డివైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 11th క్వశ్చన్ మనం తీసుకుందాం. 11th క్వశ్చన్లో మీరు ఇక్కడ చూడండి, 11th క్వశ్చన్ ఇలా రాస్తున్నాం కదా, దీంట్లో ఇలా రాసినప్పుడు ఫస్ట్ 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇలా రాసినప్పుడు 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా రాసినప్పుడు 1 మార్క్ వచ్చేస్తుంది. లాస్ట్ స్టెప్ ఇలా రాసినప్పుడు 1 మార్క్ వచ్చేస్తుంది. చూడండి, 4 మార్క్స్ ఈ విధంగా డివైడ్ అయినాయి. ఇలా మీరు డివైడ్ ఏ విధంగా మనం చేసినట్టయితే ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి చూసుకొని రాయండి. ఏదైనా స్టెప్ మీరు మిస్ చేసి డైరెక్ట్గా వేసినట్లయితే అక్కడ మార్క్ కట్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు స్టెప్స్ ఇలా వచ్చేటట్టు చూడండి ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ 12th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. 12th క్వశ్చన్ ఈ విధంగా మనము రాసినప్పుడు ఇది ఈ స్టెప్స్ వేసినప్పుడు ఇలా ఉంటుంది, ఇలా 1 మార్క్ డివైడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కిందికి వెళ్ళిన తర్వాత 12th క్వశ్చన్లోనే ఇక్కడ ఇలా రాసినప్పుడు 1 మార్క్, ఇలా రాసినప్పుడు 1 మార్క్, అంటే అక్కడ పైన 2, ఇక్కడ 2, మొత్తం కలిసి 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, దీనికి 1 మార్కు, ఇలా రాస్తే 1 మార్కు, ఇలా రాస్తే 1 మార్కు, ఇలా రాస్తే 1 మార్కు, టోటల్గా 4 మార్క్స్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఇలా స్టెప్స్ రాయాలి. ఇప్పుడు ఇలా స్టెప్ రాసి ఇక్కడ 1 మార్క్ అండ్ 1 మార్క్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్లో కూడా ఇలా రాసినప్పుడు ఇలా రాసినా కూడా 1 మార్క్ డివైడ్ అవుతుంది. కాబట్టి ఇలా ఏ మెథడ్ అయినా మీరు రాయొచ్చు, ఏదో ఒక మెథడ్ ఫాలో అయితే మీకు 4 మార్క్స్ వస్తాయి. అయితే ఇలా స్టెప్స్ రావాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి.
15th క్వశ్చన్లో మీకు ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్ ఇలా ఉంటుంది. దీనికి 1 మార్కు. ఇట్లా క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడు ఇలా స్టెప్స్ వేస్తే 1 మార్క్, ఇలా స్టెప్ వేస్తే 1 మార్క్, ఇలా స్టెప్ వేస్తే 1 మార్క్, ఇలా స్టెప్ వేస్తే 1 మార్క్. ఓకే, 15th క్వశ్చన్ అయిపోయింది. చూసుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. 16th వచ్చేసి ఇలా రాయాలి. 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ ఇలా డివైడ్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇలా 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ డివైడ్ అయింది. ఓకే, 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 18th అనేటప్పటికి మనము సెక్షన్ సి అనమాట. సెక్షన్ సిలోకి వెళ్దాం. ఎస్ఏ క్వశ్చన్స్ జాగ్రత్తగా చూడండి. సెక్షన్ సి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ 18th క్వశ్చన్లోకి వెళ్దాం. 18th క్వశ్చన్ చూడండి. ఎలా మార్క్స్ డివైడ్ అయినాయి చూడండి. ఇలా రాసి మనము ఇట్లా వేయాలి. ఇలా వేసినందుకు 1 మార్కు 1 మార్కు 1 మార్కు. నెక్స్ట్ ఇలా రాసినప్పుడు 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్, టోటల్ 7 మార్క్స్ ఇలా వచ్చేస్తాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్ మార్క్స్ ఎలా డివైడ్ అయినాయి చూడండి. ఇలా రాసినప్పుడు 1 మార్క్ 1 మార్క్, ఇది ఎంత రాసినప్పుడు 1 మార్క్. నెక్స్ట్ ఇలా రాసినప్పుడు 1 మార్క్, ఇక్కడ వరకు రాస్తే 1 మార్క్, ఇలా ఇక్కడ వరకు రాస్తే 1 మార్క్, ఇక్కడ వరకు రాస్తే 2 మార్క్స్ అనమాట. టోటల్గా 2 మార్క్స్. అంటే టోటల్ మీకు వచ్చేసి మార్క్స్ కవర్ అయిపోయినాయి. సో ఇలా మనకు మార్క్స్ అనేటివి 7 మార్క్స్ మీకు వచ్చేసినాయి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. 20th క్వశ్చన్ ఏ విధంగా చూడండి. ఇలా రాసినప్పుడు ఇలా వేస్తే 1 మార్కు, ఇలా రాస్తే 1 మార్క్, ఇట్లా రాస్తే 1 మార్క్, ఇది ఒక 2 మార్క్స్, ఇలా రాస్తే 1 మార్క్, ఇలా రాస్తే 1 మార్క్, ఇలా టోటల్గా 20th క్వశ్చన్ 7 మార్క్స్. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. 21వ క్వశ్చన్ మనం ఇలా ఈ స్టెప్ వేస్తే 1 మార్క్. నెక్స్ట్ ఇలా రాస్తే 2 మార్క్స్, ఇది రాస్తే 2 మార్క్స్, ఇలా 1 మార్క్ 1 మార్క్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి. 22nd క్వశ్చన్ 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్. అక్కడికి 22nd క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా మార్క్స్ డివైడ్ అయినాయి 22nd క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆల్టర్నేటివ్ మెథడ్. ఇంకో మెథడ్లో రాసినా కూడా ఇలా మార్క్స్ 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ 3 మార్క్స్, దీనికి 1 మార్క్, టోటల్గా 7 మార్క్స్ కవర్ అవుతాయి ఇలా. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూద్దాం. 23rd క్వశ్చన్ మనం చూద్దామంటే చూడండి. 23rd క్వశ్చన్ ఈ విధంగా ఉంది. రైట్, దీంట్లో ఇక్కడ ఈ స్టెప్ వేసినప్పుడు 1 మార్క్, ఇలా రాస్తే 1 మార్క్, ఇట్లా రాస్తే 1 మార్క్, ఇది 2 మార్క్స్, ఇది 1 మార్క్, ఇది 1 మార్క్, ఈ నెక్స్ట్ 1 మార్క్ 2 మార్క్ 2 మార్క్స్ 2 మార్క్స్, ఇలా మీకు టోటల్గా 23rd క్వశ్చన్కు 7 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇలా ఫస్ట్ ఇలా రాసినప్పుడు 1 మార్క్ ఉంటుంది, తర్వాత 1 మార్క్ వస్తుంది, తర్వాత ఇలా స్టెప్ వేస్తే 1 మార్క్, ఇలా రాసినప్పుడు 1 మార్క్, ఇదంతా రాసినప్పుడు 1 మార్క్ వస్తుంది, ఇలా రాస్తే 1 మార్క్, లాస్ట్కి ఇలా రాసినప్పుడు 1 మార్క్, టోటల్గా మీకు 7 మార్క్స్ కవర్ అయిపోయింది. ఇది 24 క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఈ విధంగా మీరు రాయాలి. ఇప్పుడు ఇంకొక హింట్ ఏంటంటే ఒక సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒకే చోట రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 to 10 వరకు ఉన్నాయి కదా, అన్నీ ఒకే చోట రాయండి. అంటే ఫస్ట్ పేజ్ కానీ సెకండ్ కానీ థర్డ్ పేజ్ కానీ ఫోర్త్ పేజ్ కానీ కంటిన్యూస్గా అనమాట ఒక చోట. అట్లాగే రిమైనింగ్ షార్ట్ ఆన్సర్స్ అన్నీ ఒక చోట. నెక్స్ట్ ఎస్ఏలన్నీ ఒక చోట రాస్తే వాల్యుయేషన్ ఈజీగా ఉంటాయి. ఎలాగైనా రాయొచ్చు చేస్తారు, కానీ ఒకే చోట రాసినప్పుడు బాగుంటుంది, అంటే మార్క్స్ వేయడానికి బాగుంటుంది, ఇంప్రెస్ అవుతుంది అనమాట. సో తప్పు కొట్టివేతలు లేకుండా రాయండి. ఇది మీకు వీడియో 1B ఇంతటితో క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో మీకు టోటల్ 75 మార్క్స్ రావాలనుకున్న వాళ్ళంతా కూడా 75 మార్క్స్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి 75 మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాడ్. ఈ విధంగా పిల్లలందరికీ 75 మార్క్స్ రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.